హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ చిట్కాలు మీ అందరి కోసం. మీకు ఎంతగానో ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. మన ఇంట్లో సాయంత్రం అవ్వగానే ఎక్కలేని దోమలన్నీ వచ్చి మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండీ! అలాంటప్పుడు ఈ చిట్కా మనకి చాలా ఉపయోగపడుతుంది. మనందరి ఇంట్లో బిర్యానీ ఆకులు ఉంటాయి కదండీ! ఆ బిర్యానీ ఆకులను తీసుకొని ఇలా కాల్చుకున్న తర్వాత వాటి నుండి వచ్చే పొగను దోమలు ఉన్న చోట ఇలా చూపిస్తే బిర్యానీ ఆకుల్లో నుండి వచ్చే పొగ వల్ల దోమలు చిటికలో మాయమైపోతాయి. ఈ చిట్కా దోమలకి చాలా ఉపయోగపడుతుంది. ఒక్కోసారి మనం అగ్గిపుల్లని ఎంత వెలిగించినా అగ్గిపుల్లలు వెలగవు. ఎందుకంటే వాటిలో తేమ చేరి అవి తొందరగా వెలగవు. అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం అగ్గిపెట్టెను తెచ్చుకున్న తర్వాత అగ్గిపుల్లలన్నిటిని ఏదైనా బాక్స్‌లో వేసుకొని ఇప్పుడు అగ్గిపెట్టెకి ఉండే సైడ్‌ని కట్ చేసుకోండి. నేను ఇక్కడ 2 కట్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, ఒకటైనా తీసుకోండి, రెండిటినైనా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఏదైనా ప్లాస్టర్‌ని తీసుకోండి. ఇక్కడ నేను డబుల్ సైడ్ ప్లాస్టర్‌ని తీసుకుంటున్నాను. ఇలా డబుల్ సైడ్ ప్లాస్టర్‌ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని మూతకి అంటించుకోండి. ప్లాస్టర్‌ని అంటించిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాటిని ఇక్కడ అంటించుకోండి. ఈ విధంగా మనం అగ్గిపుల్లల్ని స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు అగ్గిపుల్లలు వెలిగించినా అగ్గిపుల్లలు త్వరగా వెలుగుతాయి. అగ్గిపుల్లల్లోకి తేమ చేరకుండా ఉంటుంది. మనం డబ్బాలో సరుకులు అయిపోగానే డబ్బాలో సరుకులను నిండుగా నింపి పెట్టుకుంటూ ఉంటాము. ఇలా నిండుగా నింపినప్పుడు మనం అందులో స్పూన్ పెట్టినప్పుడు స్పూన్ అందులో పట్టదు. మనం డబ్బాల నుంచి స్పూన్ తీసి మనం పక్కన పెడుతూ ఉంటాము. అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా స్పూన్ని పెట్టుకోండి. స్పూన్ చాలా ఈజీగా పడుతుంది. స్పూన్ని ఇలా రివర్స్లో పెట్టండి. స్పూన్ డబ్బాలోనే ఉంటుంది. తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనం పక్కన పెట్టుకోవాల్సిన అవసరము ఉండదు. మూత కూడా చాలా ఈజీగా పడుతుంది. ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మన వెడల్పాటి గిన్నెలలో ప్లేట్లలో స్పూన్ పెట్టినప్పుడు ఆ స్పూన్ గిన్నెకి ఆనుకోకుండా స్పూన్ గిన్నెలోకి జారిపోయి పడిపోతూ ఉంటుంది. అలా పడిపోకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని ఇలా స్పూన్ చివర చుట్టుకొని ఇప్పుడు స్పూన్ని గిన్నెకి ఆనించి పెట్టుకోండి. గిన్నెకి ఆనుకొనే ఉంటుంది తప్ప గిన్నెలోకి జారిపోయి పడిపోకుండా ఉంటుంది. మనం గిన్నెని కదిలించినా కూడా గిన్నెలోకి జారిపోకుండా ఉంటుంది. మనం పెన్స్ వాడేసిన తర్వాత పెన్స్ అయిపోగానే వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా మనం పెన్‌తో కూడా చాలా రీయూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెన్ క్యాప్‌ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చో చూద్దాము. మన దగ్గర ఉన్న ఏదైనా ఒక డబుల్ సైడ్ ప్లాస్టర్‌ని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దాంట్లో కొంత భాగాన్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా నేను చూపించిన విధంగా పెన్ క్యాప్‌కి ఒక సైడ్‌కి అంటించుకోండి. ఇప్పుడు ఈ పెన్ క్యాప్‌ని మనం ఇష్టమున్న చోట గోడకి అంటించుకోండి. ఇలా అంటించుకున్న గోడకి మన దగ్గర ఉన్న కీస్‌ని, హౌస్ కీస్‌ని, బైక్ కీస్‌ని మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. మనం కీస్‌ని ఎక్కడంటే అక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటాం కదండీ! అలా కాకుండా ఈ విధంగా పెన్ క్యాప్‌ని అంటించుకొని దానికి మనం కీస్‌ని హ్యాంగ్ చేసుకోవచ్చు. పెన్ క్యాప్‌ని మరో విధంగా ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాము. మనము సరుకులు డబ్బాలో పోసుకున్న తర్వాత కొన్ని సరుకులు ఇలా కవర్‌లో మిగిలిపోతూ ఉంటాయి కదండీ! వాటికి పెట్టుకోవడానికి మన దగ్గర క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్‌లు లేనప్పుడు మనకి పెన్ క్యాప్ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చో చూద్దాము. ఎంప్టీగా ఉన్న కవర్‌నంతా ఇలా దగ్గరగా చుట్టుకోండి. ఇలా చుట్టుకున్న తర్వాత మన దగ్గర ఉన్న పెన్ క్యాప్‌ని తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా పెన్ క్యాప్‌ని పెట్టుకోండి. ఈ పెన్ క్యాప్ ఈ కవర్‌కి ఒక క్లిప్ లాగా యూజ్ అవుతుంది. ఇందులోకి ఎలాంటి పురుగు చేరకుండా ఉంటుంది. ఇందులో నుంచి ఏమీ లీక్ అవ్వకుండా కూడా ఉంటుంది. ఇక్కడ నేను ఉల్టా తిప్పి చూపిస్తున్నాను చూడండి. ఇందులో నుంచి ఏమీ బయటికి రాకుండా ఉన్నాయి. పెన్ క్యాప్‌ని మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. మనం చాలాసార్లు వెల్లుల్లిపాయని ఇలా డైరెక్ట్‌గా చేతి వేళ్ళ కోళ్ళతో తీస్తూ ఉంటాము. అలా తీస్తే కోళ్ళు నొప్పెడతాయి. అలాగే చేతులు కూడా మంట పుడుతూ ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా వెల్లుల్లిపాయలను ఒలవండి. మనం చాలా ఈజీగా వెల్లుల్లిపాయలని ఒలిచేసుకోవచ్చు. వెల్లుల్లిపాయల పాయలు తీసుకున్న తర్వాత వీటిని ఇలా కింద క్రష్ చేయండి. ఇలా క్రష్ చేస్తే వెల్లుల్లిపాయలకు ఉండే పొట్టు లూజ్ అయిపోతుంది. మనం చాలా ఈజీగా వెల్లుల్లిపాయలని ఒలుచుకోవచ్చు. ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇలా కింద క్రష్ చేయాలి. క్రష్ చేసిన తర్వాత ఇప్పుడు పొట్టు వదిలిస్తే చాలా ఈజీగా ఒలుచుకోవచ్చు. ఈ విధంగా మనం వెల్లుల్లిపాయలైనా చాలా ఈజీగా ఒలుచుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మనం చాలాసార్లు మన దగ్గర ఉన్న బ్యాంగిల్స్ పాడైపోతే వాటిని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా వీటిని కూడా ఒక ఆర్గనైజర్‌గా ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా 2 బ్యాంగిల్స్‌ని తీసుకొని ఈ బ్యాంగిల్స్‌ని ప్లాస్టర్‌తో కానీ మన దగ్గర ఉన్న దారంతో కానీ అటాచ్ చేసుకోవాలి. ఇలా అన్నీ మన దగ్గర ఉన్న బ్యాంగిల్స్‌లన్నీ ఒకదానికొకటి ఇలా నేను చూపించిన విధంగా అటాచ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అన్నిటిని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ బ్యాంగిల్స్‌లకి ఈ విధంగా మనము మన దగ్గర ఉన్న క్లిప్పులని, క్లచర్లని, ప్లగ్గర్లని, హెయిర్ బ్యాండ్లని అన్నిటిని ఇలా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం బ్యాంగిల్స్‌ని రీయూజ్ చేసుకోవచ్చు. మనం పాలు కాచడానికి పాలు పొయ్యి మీద పెట్టేసి పాలు పెట్టిన సంగతే మర్చిపోయినప్పుడు ఇలా పాలు పొంగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ చిట్కా చాలా ఉపయోగపడుతుంది. పాలని గిన్నెలో పోసుకున్న తర్వాత ఆ గిన్నెకి అంచులలో నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకుంటే పాలు కాగిన తర్వాత పాలు పైకి పొంగకుండా ఉంటాయి. ఈ టిప్ పాలు కాచేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను పాలు కాచి చూపిస్తున్నాను చూడండి. పాలు మరుగుతాయి తప్ప పాలు పొంగకుండా ఉంటాయి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ చేరుతుంది. ఒక్కొక్కసారి మనకి సలాడ్స్‌లోకి, గార్నిష్‌కి టమాటాలని సన్నగా కట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనకి ఈ చిట్కా చాలా ఉపయోగపడుతుంది. ఈ చిట్కాతో మనం ఎన్ని టమాటాలనైనా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఆ 2 స్పూన్లని తీసుకొని ఈ స్పూన్లని ఇలా టమాటాకి గుచ్చుకోండి. పక్కనే గుచ్చుకోవాలి. ఇలా గుచ్చుకున్న తర్వాత నైఫ్‌ని తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా మనం ఎన్ని టమాటాలనైనా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మీరే చూస్తున్నారు కదా, అన్నీ ఒకే విధంగా ఒకే సైజులో కట్ అయ్యాయి. ఈ విధంగా మనం ఎన్ని టమాటాలనైనా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.